హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ ఇవాళ మనం వచ్చేసి చార్మినార్ దగ్గర ఉన్నాం. సో చార్మినార్ లైన్ రంజాన్ టైంలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మనకి మదీనా సర్కిల్ అంటే మనకి అఫ్జల్గంజ్ బ్రిడ్జ్ దాటాక మనకి మదీనా సర్కిల్ స్టార్ట్ అవుతుంది. సో మదీనా సర్కిల్ నుండి మనకి చార్మినార్, ఇంకా చార్మినార్ అవతల అంటే నియర్లీ షాలిబండ వరకు మనకు ఫుల్గా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది షాపింగ్కి అడ్డా అని చెప్పుకోవచ్చు. సిటీ అంతా పడుకునే టైంలో మిడ్ నైట్లో ఇక్కడ మాత్రం 30 days ఇలానే వైబ్ ఉంటుంది. మనకి ఎర్లీ మార్నింగ్ 4 AM 5 AM వరకు కూడా మీకు ఇలాంటి రష్ ఉంటుంది. మనకి మదీనా నుండి స్టార్ట్ అవుతుంటే మనకి చాలా మెన్స్ వేర్ ఉంటాయి, అంటే వాళ్ళ బ్రైడల్వి ఇంకా ఇలా ఫెస్టివల్ వేర్వి వర్క్ ఉన్నాయి, అలాంటివి చాలా ఉంటాయి. కానీ ముందు ముందు వెళ్తూ కొద్దీ మనకు మొత్తం ఉమెన్ వేరే ఉంటాయి, ఇంకా ఉమెన్ యాక్సెసరీస్ అవి ఉంటాయి, ఇంకా ఫుడ్ స్టాల్స్ అవన్నీ కూడా మనకి మెయిన్ చార్మినార్ వెళ్ళాక ఉంటాయి. ఇంకా అదేంటి ముస్లిం ఫెస్టివల్ అది అన్నట్టు ఏం ఉండదు హైదరాబాద్లో. మీకు చూసుకున్నట్టయితే కూడా షాపింగ్కి వచ్చే వాళ్ళు, ఇంకా హ్యాంగ్ అవుట్ అయ్యే వాళ్ళు అందరూ మోస్ట్లీ తెలుగు వాళ్ళు వాళ్ళే ఉంటారు. సో యూ కెన్ హ్యాపీలీ గో అండ్ విజిట్ దిస్ ప్లేస్. ఇక్కడ విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను ఫస్ట్ ఇచ్చే సజెషన్ వచ్చేసి మీ ఓన్ వెహికల్స్ తీసుకెళ్ళకండి. మనకి పార్కింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, ఎందుకంటే అదంతా ఫుల్ ఫ్లెజ్లీ క్రౌడెడ్ ఏరియా, ఇంకా డెన్సిటీ చాలా ఎక్కువ, పాపులేషన్ డెన్సిటీ. అదే కాకుండా విజిటర్స్ కూడా చాలా ఎక్కువ కాబట్టి మనకి అంతమందిని అకంపెనీ చేసే పార్కింగ్ ఫెసిలిటీస్ ఉండవు. చార్మినార్ దగ్గర ఉంటాయి, బట్ అక్కడ ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉంటాయి, ఇంకా స్పెషల్ ఈ టైంలో. సో మీరు అఫ్జల్గంజ్ అక్కడ వస్తే అక్కడ నుండి వాక్ చేస్తూ వెళ్ళండి నైట్ టైంలో, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. బెటర్ దెన్ టేకింగ్ ఆటో ఆర్ సంథింగ్, యూ కెన్ యాక్చువల్లీ వాక్. సో అలా వెళ్తే మీకు వైబ్ కూడా ఉంటుంది, ఇంకా అలా తింటూ లేదంటే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ మీరు చార్మినార్ అఫ్జల్గంజ్ నుండి చార్మినార్ వరకు అంటే 1.5 kilometers ఉంటుంది. బట్ యూ డోంట్ ఫీల్ దట్ స్ట్రెస్, ఎందుకంటే మీతో పాటు అంతమంది నడుస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది లిటరలీ 12 AM అయ్యింది. 12 AMకి నేను గుల్జార్ హౌస్ దగ్గర ఉన్నాను. ఈ గుల్జార్ హౌస్ నుండి మనకి ఇంకా చార్మినార్కి ఓన్లీ వాక్ వేనే, ఇక్కడ వెహికల్స్ కూడా నాట్ అలౌడ్. అక్కడ వెళ్తూ ఉంటే మనకి అంటే క్రౌడ్ చూస్తున్నారు కదా అసలు ఇంతమంది హ్యాపీగా. అంటే నేను ఇంకా వీకెండ్ టైంలో వెళ్ళాను కాబట్టి అందరూ చిల్ మోడ్లో ఉండే, షాపింగ్ వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. మీరు చూసినట్టయితే నేను కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను, షాపింగ్ ఆప్షన్స్ ఉమెన్కి మెన్కి ఏమున్నాయో. నా 2 బ్యాడ్ లక్ ఇన్సిడెంట్స్ చెప్తున్నాను. ఫస్ట్ నేను ఫ్రైడే నైట్ వెళ్ళాను, ఎందుకంటే ఫ్రైడే నైట్ వైబ్ ఇంకా చాలా బాగుంటుంది. బట్ ఆ టైంకి వర్షం పడ్డది, హైదరాబాద్లో ఫస్ట్ రెయిన్స్ ఈ సమ్మర్లో. సో ఆ బిస్కెట్ అయిపోయింది. నెక్స్ట్ సాటర్డే వెళ్ళాము. సాటర్డే 11:55 వరకు మేమంతా మదీనా నుండి వాక్ చేస్తున్నాము. వీ కెన్ సీ చార్మినార్ లైటెడ్ అప్ విత్ తిరంగా అండ్ గోల్డెన్ లైట్స్. కరెక్ట్ 12 కాగానే ఆ లైట్స్ ఆఫ్ అయ్యాయి. మేము వెళ్ళిందే ఆ పిక్చర్ తీసుకోవడానికి, ఇంకా మీ అందరికీ ఆ షూట్ చేసి అది చూపెట్టడానికి. బట్ ఫైనల్గా మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి 12 అయ్యింది, కరెక్ట్గా లైట్స్ ఆఫ్ అయ్యాయి మా కళ్ళ ముందే. వీ కుడెంట్ క్యాప్చర్ ఇట్. సో 12 కన్నా ముందు చార్మినార్కి రీచ్ అయితే మీకు లైట్స్తోని మీరు ఫోటోగ్రాఫ్ అవి తీసుకోవచ్చు. ఆ తర్వాత మిగతాదంతా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. 12 o'clock అయితే మెయిన్ చార్మినార్ లైట్స్ ఆఫ్ అవుతాయి, బట్ స్టిల్ యూ కెన్ ఫీల్ ద వైబ్. అంటే మీకు చుట్టుపక్కల అందరూ హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటారు, షాపింగ్ చేస్తూ ఉంటారు. వెదర్ కొంచెం క్లౌడీగా ఉండే, కాకపోతే గాలి మాత్రం చాలా అంటే చాలా బాగుండే. సో 12 o'clock అంత క్రౌడ్ మధ్యలో ఉన్నా కూడా చల్ల గాలి అట్లా ఇలా తిరుగుతూ ఉండే. సో థ్యాంక్ యూ ఫర్ ద వెదర్, అది కూడా కొంచెం సపోర్ట్ చేసింది. సో ఇది లిటరలీ 12 తర్వాత సీన్స్ ఇవన్నీ. మనకి ఎంతమంది తిరుగుతున్నారు అనిపిస్తుంది కదా. ఇంకా లేడీస్కి అయితే ఇది షాపింగ్ ప్యారడైస్ అని చెప్పొచ్చు. సో మనకి 100-150 నుండి, అంటే కొంచెం నార్మల్ క్వాలిటీ డ్రెస్సెస్ నుండి మనకి ఏకంగా బ్రైడల్ వేర్, ఇంకా ఫెస్టివ్ వేర్, దాని జ్యువెలరీలో కూడా మనకి కొన్ని నార్మల్గా స్ట్రీట్ జ్యువెలరీ ఉంటాయి, అది కాకుండా పెద్ద పెద్ద షోరూమ్స్ కూడా ఉంటాయి అక్కడ. సో ఎవరికి ఎలాంటిది కావాలో అలాంటి ఆప్షన్స్ అన్నీ మనకి చార్మినార్ సైడ్ చాలా ఉంటాయి. చార్మినార్కి ఆ స్ట్రీట్ షాపింగ్కి చార్మినార్ 2 కలిపితేనే ఈ వైబ్ వస్తుంది. మనకి కిడ్స్ వేర్కి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి, అంటే నార్మల్గా కాటన్ వేర్, లేకపోతే వాళ్ళకి ఫ్యాన్సీవి అలాంటివి కూడా చాలా ఉంటాయి. ఇంకా జ్యువెలరీకి అయితే చెప్పొద్దు, అసలు కొదవనే లేదు. మీకు మ్యాచింగ్ జ్యువెలరీ అలాంటివి కావాలంటే మీకు చాలా ఆప్షన్స్ దొరుకుతాయి, అంటే రోల్ గోల్డ్వి, కొన్ని సిల్వర్వి, అంటే అవన్నీ కోటింగ్ ఉంటాయి. అవి కాకుండా ఒరిజినల్ కూడా ఉంటాయి. నేను మిలాన్ జ్యూస్ సెంటర్ వెళ్ళాను. మిలాన్ జ్యూస్ సెంటర్ ఇక్కడ ఒక హైప్ ఉన్న ఒక జ్యూస్ సెంటర్ అది. సో చాలా మంది ఇన్నే ఉంటారు. సో ఇక్కడ షహదూద్ మలై ఫేమస్, ఇంకా మ్యాంగో మలై కూడా బాగుంటుంది, ట్రై చేయండి. యాక్చువల్లీ మిలాన్ జ్యూస్ కి పక్కన కూడా కొన్ని బాగుండే స్టాల్స్. సో మిలాన్ జ్యూస్ చాలా క్రౌడ్ ఉంటుంది, అదే కాకుండా మీకు పక్కన ఉన్నవి కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ సిమిలర్ టేస్ట్ ఉంటాయి. బట్ మిలాన్ జ్యూస్ ఇస్ గోయింగ్ విత్ ద హైప్. ఇక ఇలా తిరుగుతూ నేను చిన్న చిన్న షాపింగ్ కూడా చేశాను మా ఇంట్లో వాళ్ళకి, మా సిస్టర్స్కి, వాళ్ళకి ఇయర్ రింగ్స్ అయితే 20 rupees ఉండే ఒక చోట. సో అలాంటివి కనిపించినప్పుడు ట్రై చేయండి. అండ్ లాస్ట్కి రిటర్న్ అవుతుంటే నిమ్రా దగ్గర చూసాను. సో నిమ్రాలో మాత్రం
పిచ్చ క్రౌడ్ ఉండే. నిమ్రాకి మేము రిటర్న్ వచ్చేటప్పటికి 1 AM అయ్యింది. అక్కడ చూసిన ఎంతమంది ఉన్నారు అసలు. అంటే లోపల ఫస్ట్ బయటనే చూస్తేనే భయమైంది, ఇంకా లోపల ఎంత క్రౌడ్ ఉండొచ్చో వీ క్యాన్ ఇమాజిన్. సో వెళ్ళేటప్పుడు ఒక సైడ్ నుండి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకో సైడ్ నుండి రండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఎంత తిరిగినా కూడా అది 20% తిరిగినట్టు. ఎందుకంటే అంత బిగ్గెస్ట్. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే నేను వేరే ఢిల్లీ, ముంబై బజార్స్ అవి కూడా వెళ్ళాను, అవి కూడా కొన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి. బట్ హైదరాబాద్ ఈ మదీనా అంటే మదీనా టు చార్మినార్ స్ట్రెచ్ అవుతుందో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మార్కెట్స్ ఇన్ ఇండియా. అండ్ ఈ స్ట్రెచ్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఇన్ ద ఇండియా. ఇది టాప్ 5 డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్లో వస్తుంది మనకి. కొంతమంది పాటలు పాడుకుంటున్నారు, కొంతమంది ఏమో ఫ్యామిలీ గొడవలు, కొందరు ఫ్రెండ్స్ ఏమో రోస్టింగ్. సో ఇలాంటివి ఎన్నో నాకు వినిపిస్తూ ఉండే నడుస్తుంటే. సో చార్మినార్ అంతా యాక్చువల్లీ కలర్ వేసారు, వన్ సైడ్ కలర్ వేయలే. బట్ ఈ కలర్ వేయని పాటే మనకి చాలా అంటే చాలా బాగుండే, ఎందుకంటే ఆ ఆస్థెటిక్ వైబ్ ఉండనమాట. అది 400 years ఓల్డ్ లిటరలీ. ఇదంతా కలర్స్ వేసి కొంచెం మోడర్న్గా చేశారు కానీ బట్ స్టిల్ ఓల్డ్ కలరే బాగుంటుంది. ఇక్కడ నుండి మేము లాడ్ బజార్ రూట్లో ఎగ్జిట్ అయ్యాము. సో లాడ్ బజార్ ఈజ్ ఫేమస్ ఫర్ బ్యాంగిల్స్. సింగర్ ఉషా ఉత్తప్ ఎప్పుడైనా హైదరాబాద్కి స్టూడియో వర్క్స్ పైన వస్తే కంపల్సరీగా తను ఇక్కడ నుండి బ్యాంగిల్స్ తీసుకొని వెళ్తుంది అనమాట. తన దగ్గర బిగ్గెస్ట్ హైదరాబాద్ బ్యాంగిల్స్ కలెక్షన్ ఉంది. సో లాడ్ బజార్లో మనకి గోల్డ్ బ్యాంగిల్స్ అవి కూడా ఉంటాయి, కానీ నాకు అంత ఐడియా లేదు ఇవన్నీ ప్రైస్ ఎలా ఉంటాయో. సో ఎవరైనా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే ప్లీజ్ లెట్ us know ఇన్ ద కామెంట్ సెక్షన్. 30th March నైట్కి అయితే రంజాన్ నైట్ ఉంటుంది, ఎందుకంటే 31st రంజాన్ కాబట్టి ఇంకా అంటే ఇంకా బాగుంటుంది. మొత్తం వెహికల్స్ నాట్ అలౌడ్ కంప్లీట్గా స్ట్రెచ్ అంతా. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్ళండి, ఎందుకంటే వన్స్ ఇన్ ఏ ఇయర్ వస్తుంది అది. ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. మీరు వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో చెప్పండి. ఇంకా మనం ముస్లిం బ్రదర్స్కి ఈద్ ముబారక్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ.